కరెంటు, దొంగ కరెంటు వాడలేదు నేను. మీటింగ్లకు కూడా దొంగ కరెంటు వాడతారు తెలుసా మన వాళ్ళు. 2 వైర్లకి 2 రాళ్ళు కట్టి పైకి వేసేస్తారు. దేవుడు ఉంటాడా అక్కడ? అక్కడ కార్యం జరుగుద్దా? దొంగ కరెంటుతో మీటింగ్ నడుస్తూ ఉంటే కార్యం జరుగుతుందా? ఉంటాడా దేవుడు అక్కడ? సత్యవర్తనుడు, నేనే సత్యం అని చెప్పుకున్నాడు ఉంటాడా? ఆయన బోర్డు ఉంటుంది అంతే, ఆయన ఉండడు. ఎందుకంటే మీలాంటోడు నాలంటోడు కాదు, ఆయన రోషము గలవాడు. సత్యం మనం చూపించాలి. ఈ సత్య దేవుడు ప్రపంచానికి తెలియదు. అరిస్తే తెలియదండి. మనం దాన్ని ఆకలింపు చేసుకొని, అవలోకనం చేసుకొని, అరాయించుకొని ఈ క్రీస్తును చూపిస్తేనే ఈ సత్యం లోకానికి అర్థమవుతుంది. ఎస్ రా, ఈయనే సత్య దేవుడు, అందుకే క్రైస్తవులు ఇలా ఉన్నారని అర్థమవుతుంది.